పుషప్స్ చేసేటప్పుడు షోల్డర్ మీద పడేలా చేస్తారు, బట్ అది రాంగ్ పొజిషన్. కరెక్ట్ గా మనం చెస్ట్ గురించే చేస్తాం పుషప్స్ అనేది. నా చెస్ట్ మీద అది ఎలా ఇంపాక్ట్ పడుతుంది అనేది చూడండి. సో దానికోసం అయితే ఫస్ట్ నేను డైమండ్ పుషప్స్ చేస్తాను. డైమండ్ పుషప్ లో లైన్ ఆఫ్ ఫోర్స్ త్రూ షోల్డర్ జాయింట్ వెళ్తుంది. ఇక్కడ మూమెంట్ ఆర్మ్ 0 ఉంటుంది కాబట్టి చెస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఆల్మోస్ట్ 0 ఉంటుంది. ఇంకా ఈ ఎక్సర్సైజ్ లో డెల్టాయిడ్ మజిల్ అండ్ ట్రైసెప్ మజిల్ ఎక్కువగా టార్గెట్ అవుతుంది. నార్మల్ పుషప్స్. ఈ ఎక్సర్సైజ్ లో సాయి తన చేతుల్ని క్లోజ్ గా పెట్టుకొని పుషప్ పర్ఫామ్ చేస్తున్నాడు. దీనివల్ల మన యాంటీరియర్ డెల్టాయిడ్ మజిల్ ఎక్కువగా అలైన్ అయ్యి టార్గెట్ అవుతుంది. మనం చెస్ట్ ని టార్గెట్ చేయాలంటే ఆర్మ్స్ ని ఫ్లేర్ అవుట్ చేసి ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేయాలి. కానీ 90 డిగ్రీ ఫ్లేర్ అవుట్ చేసి ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేయడం వల్ల షోల్డర్ జాయింట్ ఇంజూర్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని అరౌండ్ 50 to 60 డిగ్రీ రేంజ్ లో ఎక్సర్సైజ్ పర్ఫామ్ చేయడం మంచిది. దీని ద్వారా మన చెస్ట్ ప్రాపర్ గా ట్రైన్ అవుతుంది అండ్ షోల్డర్ కూడా ఇంజూరీ కాకుండా ఉంటుంది.